Hello guys, welcome to Victory Studies. Okay, ఈ వీడియోలో ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ లోని ఎక్సర్సైజ్ 11.1 లోని పార్ట్ 2 అన్నమాట. మెయిన్ పాయింట్ గా 6, 7, 8 మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ కి స్కిప్ చేయకుండా వినండి. ఓకే, మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ రిజల్ట్ వరకు, అలాగే పాలిటెక్నిక్, అలాగే త్వరలోనే మ్యాథ్స్ ఫైనల్ ప్రిపరేషన్ ఎవ్రీ ఇయర్ మన ఛానల్ 10th క్లాస్ వాళ్ళ కోసం సపోర్ట్ గా ఉంటుంది అనమాట. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, కొంచెం స్పీడ్ అనిపించచ్చు మీకు నా వాయిస్, గుర్తుపెట్టుకోండి. నేను స్లోగా చెప్పానంటే కూడా మీకు బోర్ కొడుతుంది అనమాట. నిదానంగా ఇది ఎంత బాగోదు. నేను కొంచెం మీడియంలోనే చెప్తాను, కానీ ఒక్కటే పారి చెప్పినప్పుడు వినండి, స్కిప్ చేయకుండా వినండి. ప్రాబ్లం అర్థమయ్యేది మనకి ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా ప్రతి ఇన్ఫర్మేషన్ మన టెలిగ్రామ్ లో ఛానల్లో చెప్పడం జరుగుతుంది అనమాట 10th క్లాస్ వాళ్ళ కోసం. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, 6, 7, 8 మార్క్స్ కి వెరీ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకని మాట్లాడుతున్నానంటే ఖచ్చితంగా మనకి ఈ లెసన్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అది ఓన్లీ ఎక్సైజ్ 11.1 నుంచి రానికి అవకాశం ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎక్సైజ్ 11.1 లోని 6th క్వశ్చన్. ఏ కార్డ్ ఆఫ్ సర్కిల్ రేడియస్ 15 centimeters subtend an angle of 16 degrees at the center. Find the area of the corresponding minor and major ఏంటివి సెగ్మెంట్లు. ఓకే, ఆఫ్ ది సర్కిల్ యూజింగ్ π = 3.14, √3 = 1.73. ఓకే, ఇక్కడ చూడండి, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. అసలు ఏం కనుక్కోమన్నారు అది తెలియాలి మనకి. గుర్తుపెట్టుకోండి, మనకి ఏం తెలియాలి, ఏది కనుక్కోవాలి, మనం ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ తెలిసిందా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఏ కార్డ్ ఆఫ్ సర్కిల్. కార్డ్ అంటే ఏది, ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు టచ్ అయ్యేదాన్ని మనం ఏమంటాం, కార్డ్ అని మాట్లాడతాం. రైట్. తర్వాత a radius 15 centimeters subtends angle 16 degrees at the center. సెంటర్ దగ్గర 60 డిగ్రీల కోణం చేస్తుంది. ఓకే, 60 డిగ్రీల కోణం. ఓకే, రేడియస్ ఎంత మనకి 15 సెంటీమీటర్స్. ఓకే, మరి అలాగైతే ఇప్పుడు ఏం చేయాలి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది కరస్పాండింగ్ మైనర్. ఏది మన కరస్పాండింగ్ మైనర్, ఇది కరస్పాండింగ్ మైనర్ అంటే ఇప్పుడు దీని లెంత్ అండ్ అలాగనే మేజర్ సెగ్మెంట్ ఆఫ్ ది సర్కిల్. మళ్ళా ఇగో ఇక్కడ చూడండి, ఇది మైనర్, రైట్, ఇది మైనర్ సెగ్మెంట్, ఇది మేజర్ సెగ్మెంట్. ఓకే, మనకి ఇక్కడ ఒక సెక్టార్ కూడా ఉంది, OABP, దీన్ని Q అనుకున్నాం. ఓకే, ఇక్కడ ట్రయాంగిల్ ఏది మనకి, OAB. సెక్టార్ ఏది, OAPB, రైట్. సెక్టార్ ఏమో OAPB, రైట్. ట్రయాంగిల్ ఏది, OAB. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏంది, మైనర్ సెగ్మెంట్ కనుక్కోమన్నారు. మైనర్ సెగ్మెంట్ అంటే ఏం, మైనర్ సెగ్మెంట్ అంటే ఏది, ఇది కదా మనకి మైనర్ సెగ్మెంట్, చిన్నది. మైనర్ అంటే ఏంది, చిన్నది. ఓకే, ఇప్పుడు మైనర్ సెగ్మెంట్ కనుక్కోవాలి. మైనర్ సెగ్మెంట్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఈ సెక్టార్ లో నుంచి ఏంది, ఈ సెక్టార్ లో నుంచి ట్రయాంగిల్ ఏరియా అనేది తీసేయాలి. ఏది సెక్టార్, OAPB సెక్టార్ లో నుంచి ఈ ట్రయాంగిల్ ఏరియా తీస్తే మనకి మిగిలిన పార్ట్ వస్తుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు దాన్ని చేద్దాం, ఫస్ట్ అది చేసేద్దాం, తర్వాత మేజర్ కనుక్కుందాం. ఓకే, ఫస్ట్ ఇది. ఇప్పుడు ఏమేం కావాలి మనకి, సెక్టార్ ఏరియా కావాలి, ట్రయాంగిల్ ఏరియా కావాలి. ఆ సెక్టార్ ఏరియాలో నుంచి ట్రయాంగిల్ ఏరియా తీసేస్తే మనకి సెగ్మెంట్ ఆన్సర్ వస్తుంది, మైనర్ సెగ్మెంట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, సొల్యూషన్ గివెన్. రేడియస్ ఎంత మనకి, రేడియస్ 15 సెంటీమీటర్స్. అలాగనే టీటా యాంగిల్ ఎంత, 60 డిగ్రీస్. ఏరియా ఆఫ్ సెక్టార్, ఏరియా ఆఫ్ ది సెక్టార్ ఫార్మ్ ఏంటి, θ/360 ఇంటూ πr², రైట్. ఫార్ములా సపోర్ట్. టీటా ఎంత మనకి 60 డిగ్రీస్ బై 360 ఇంటూ పై ఎంత మనకి, ఇక్కడ పై వాల్యూ ఇవ్వడం జరిగింది, ఎంత 3.14 ఇంటూ అలాగనే r² అంటే ఎంత 15 ఇంటూ 15. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, దీన్ని డెసిమల్ ఉంది కాబట్టి p/q ఫామ్ లో చేసుకున్నాం. 16/360 ఇంటూ 314/100 డెసిమల్ ఉంది కాబట్టి p/q ఫామ్ లో చేంజ్ చేసాను. 15 ఇంటూ 15, 0 క్యాన్సల్, 6 1 జా 6 6 జా, రైట్. మళ్ళా ఇక్కడ చూడండి, 2 3 జా, ఇది 2 3 జా క్యాన్సలేషన్ అనమాట. 2 భాగారం చేద్దాం, 314ని 2తో భాగారం చేసి చూద్దాం. 3 2 1 2, 2 1 2, 1 మిగులుతుంది, 5 10 1 4 7 14 0 అంటే 2 1 1 1 2 1 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
3 1 జా 3 5 జా క్యాలిక్యులేషన్ రావాలి చూడండి ఖచ్చితంగా. 157 ఇంటూ 5 మిగిలింది ఇంటూ 15 మిగిలింది అలాగనే బై 100. ఓకే, ఇప్పుడు ఇంక వల్ల ఇంటూ చేయాల్సిందే. మీరు ఎప్పుడు క్యాలిక్యులేటర్ యూజ్ చేయొద్దండి, ఎందుకంటే ఇప్పుడు క్యాలిక్యులేటర్ యూజ్ చేశానంటే ఎగ్జామ్లు అనేవి ఇట్లా క్యాలిక్యులేషన్స్ వచ్చినప్పుడు చేయలేరు అనమాట, కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అలవాటు చేసుకుంటే ఆ క్యాలిక్యులేషన్ తర్వాత ఈజీగా క్యాన్సిలేషన్ ఈ టేబుల్ తో పోతుంది ఈ టేబుల్ తో పోతుంది ఆ క్యాలిక్యులేషన్ తెలిసిందంటే చాలు. ఇది అంతా క్యాలిక్యులేషన్ మెథడ్. 6 7 8 క్యాలిక్యులేషన్ మెథడ్ ఎక్కువ ఉంటుంది చూడండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, 157 ఇంటూ 5 ఫస్ట్ ఈ రెండు ఇంటూ చేద్దాం, తర్వాత 15 తో. 7 5 జా 35 5 5 జా 25 25 ఒక 3 28 5 1 జా 5 5 ఒక 2 ఎంత 7 ఎంత వచ్చింది 785 వచ్చింది. 5 తో ఇంటూ చేస్తే మళ్ళీ ఇప్పుడు 15 తో ఇంటూ చేద్దాం. 5 5 జా 25 5 8 జా 40 42 7 5 జా 35 35 ఒక 4 ఎంత 39 ఇంటూ 1 తో ఇంటూ చేస్తే అదే వస్తుంది కాబట్టి అదే రాద్దాం. ఇంకా కలపండి. 5 5 ఒక 5 7 9 ఒక 18 ఎంత సారీ 17 ఇక్కడ చూడండి మళ్ళా 7 8 మళ్ళా 11 అంటే ఎంత వచ్చింది 11,775 సెంటీమీటర్స్ స్క్వేర్ బై 100. రైట్, ఇంతేనా ఆన్సర్? కాదు, ఇంకా 100 ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు, డెసిమల్ లెక్క చేంజ్ చేయొచ్చు. అంటే ఏమొస్తుంది 170.75 సెంటీమీటర్ స్క్వేర్. ఇది 100 ఉంది కాబట్టి ఏం చేశాను, డెసిమల్ లెక్క చేంజ్ చేసుకున్నాను. మనకి ఇదేంది ఏరియా ఆఫ్ సెక్టర్ మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది, దేర్ఫోర్ ఏరియా ఆఫ్ సెక్టార్ మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 117.75 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఏరియా ఆఫ్ సెక్టార్ ఆన్సర్. మరి ఇప్పుడు ఏం కనుక్కోవాలా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. మీకు ఇలాంటి ఈ క్వశ్చన్ ఒకసారి చెప్పాను, ఇక్కడ బాగా చూడండి. ట్రయాంగిల్, ఏది ట్రయాంగిల్, ఓఏబి ఓఏబి రైట్. ఏఓబి అనేది ట్రయాంగిల్ మనకి. కానీ ఇక్కడ మీకు నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను, ఏం చెప్పాను, 2 సైడ్ లెంత్ ఇక్కడ 60 degrees ఉందనుకో ఖచ్చితంగా అది ఏమవుతుంది, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కి ఫార్ములా డైరెక్ట్ ఏది √3/4 a² అని చెప్పడం జరిగింది. ఇలా ఎందుకు ప్రూవ్ అవుతుంది, అసలు ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఎందుకు అలా అంటామంటే దాన్ని ప్రూవ్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ట్రయాంగిల్ ఏఓబి కదా, ఆ ఏఓబిలో ఇక్కడ చూస్తే మీరు ట్రయాంగిల్ ఓఏబి ఇక్కడ చూడండి, ఈ ఏఓబి అనే ట్రయాంగిల్ లో 2 sides లెంత్ ఏముంది, ఈక్వల్. అంటే బేస్ యాంగిల్స్ ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది. ఇదే ఏమని మాట్లాడతాం, ఐసోస్కేలర్ ట్రయాంగిల్ గురించి మాట్లాడతాం. ఇది ట్రయాంగిల్స్ లో చెప్పడం జరిగింది. ట్రయాంగిల్ లో 2 sides లెంత్ ఈక్వల్ ఉందంటే ఖచ్చితంగా బేస్ యాంగిల్స్ ఏమవుతుంది, ఈక్వల్ అయిపోతుంది. బేస్ యాంగిల్స్ ఏవి మనకి, ట్రయాంగిల్ ఏది బేస్ యాంగిల్స్ ఓఏబి ఈక్వల్ టు మళ్ళా ఓబిఏ. అంటే ఈ రెండు యాంగిల్స్ ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది లెంత్ దేని ప్రకారం, ఐసోస్కేలర్ ట్రయాంగిల్ ప్రకారం. అంటే ఈ రెండు యాంగిల్స్ ఏమైనాయి, ఈక్వల్ అయినాయి. అంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ట్రయాంగిల్ మొత్తం ఎన్ని డిగ్రీలు మనకి 180 degrees. వాటి యాంగిల్స్ అన్ని రాసుకుందాం. ఏది ఫస్ట్ ఓ రాసుకుందాం, ఏఓబి ప్లస్ తర్వాత ఓఏబి, ఇది ఓఏబి మళ్ళీ తర్వాత బి యాంగిల్ ఓబిఏ. ఇదంతా కలిపితే మనకి ఎంత రావాలి, 180 degrees రావాలి. ఓబిఏ ఈక్వల్ టు 180 degrees. రైట్, ఇక్కడ చూడండి మనకి ఓ ఇక్కడ చూడండి ఏఓబి యాంగిల్ ఓ ఎంత మనకి ఇవ్వడం జరిగింది, 60 degrees ఇవ్వడం జరిగింది. ఓకే, యాంగిల్ ఓ 16 degrees ప్లస్ ఓఏబి ఏంది ఓఏబి ప్లస్ బిఓఏ బదులు కూడా ఏం రాయొచ్చు, ఓఏబి రాయొచ్చు. ఎందుకు, 2 sides లెంత్ ఈక్వల్ ఉందనుకో ఆటోమేటిక్ గా బేస్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతుంది. అంటే దీని బదులు ఇది రాసుకోవచ్చు, దీని బదులు ఇది రాసుకోవచ్చు. నేను ఈ ఓఏబి బదులు ఇక్కడ చూడండి బిఓఏ బదులు ఓఏబి రాసుకుంటాను. యాంగిల్ ఓఏబి ఈక్వల్ టు 180 degrees. ఎందుకు ఈక్వల్ రాసుకున్నాను, సైడ్స్ కానీ ట్రయాంగిల్ సైడ్స్ 2 side లెన్స్ ఈక్వల్ అనుకో ఆటోమేటిక్ గా బేస్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి ఇవి రెండు ఉండే కాబట్టి 16 ప్లస్ 2 OAB ఈక్వల్ టు 180 degrees. ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్
ఇది ప్లస్ చేసిన తర్వాత మైనస్ అంటే 2 యాంగిల్ ఓఏబి ఈక్వల్ టు 180 degrees మైనస్ 60. ఇది ప్లస్ అవతల పోతే మైనస్ 2 యాంగిల్ ఓఏబి ఈక్వల్ టు 80 లో కల్లా ఇక్కడ చూడండి 180 లో కల్లా 60 పోయింది అనుకో ఎంత ఉంటుంది 120 degrees. మనకి ఏం కావాలా ఓ యాంగిల్ ఓఏబి ఈక్వల్ టు 120 degrees బై 2 మళ్ళా ఇగో 2 ఇంటూ చేసిన అవతల పోతే డివైడెడ్ బై 60 degrees. రైట్ అంటే ఇక్కడ ఏంది మనకి యాంగిల్ ఓఏబి యాంగిల్ ఎంత వచ్చింది 60 degrees. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ 60 degrees వచ్చింది ఏ యాంగిల్ ఓ. ఇప్పుడు 60 ఎంత 120 మళ్ళీ ఇంకో 60 కలిపితే నీకు బి యాంగిల్ కూడా ఏమవుతుంది 60 degrees. అంటే ఇప్పుడు ఇది ఏమైంది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అయింది. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే డైరెక్ట్ ఫార్ములా వాడచ్చు కదా. ఎందుకు నేను ఈ మెథడ్ చెప్పడం జరిగింది అంటే మనకి ఇక్కడ హైట్ ఇవ్వలేదు బేస్ ఇవ్వలేదు. అంటే హైట్ బేస్ ఇవ్వనప్పుడు మనం ఏం చేస్తున్నాం డైరెక్ట్ గా ఈక్వలేటరల్ ట్రయాంగిల్ మాట్లాడుతున్నాం. అసలు ఎందుకు ఇది నేను చెప్పడం జరుగుతుంది అంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ మనం ఎందుకు తీసుకుంటాం అంటే ఇక్కడ చూడండి ఎందుకంటే 2 సైడ్ లెంత్ ఈక్వల్ ఉంది ఆల్రెడీ ఒకటి 60 degrees ఉంది. ఎప్పటికైనా గుర్తుపెట్టుకో 2 సైడ్ లెన్స్ కానీ ఈక్వల్ ఉండి ఒక యాంగిల్ 60 degrees ఉందంటే ఖచ్చితంగా అది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. ఆ మాట గుర్తుపెట్టుకో ఖచ్చితంగా. ట్రయాంగిల్ లో 2 సైడ్ లెన్స్ ఈక్వల్ ఉండి యాంగిల్ 60 degrees ఉందంటే ఖచ్చితంగా దాన్ని ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని మాట్లాడతావు. ఇంకా నువ్వు డైరెక్ట్ దానికి ఏరియా ట్రయాంగిల్ కనుక్కోనిక √3/4a² అని డైరెక్ట్ మాట్లాడొచ్చు. అది గుర్తుపెట్టుకో. అంటే ఇప్పుడు ట్రయాంగిల్ ఏమైంది ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ ఓఏబి ఈజ్ ఏ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అర్థమైంది గైస్. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అయిందన్నమాట. మరి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అయితే మనకి ఏంది లాభము డైరెక్ట్ గా ఒకటే ఆన్సర్ కనుక్కోవచ్చు. ఏది మనకి ఇక్కడ చూడండి నెక్స్ట్ స్టెప్ అనమాట. ఏది √3 ఇగో ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏది ట్రయాంగిల్ ఓఏబి దాని ఫార్మ్ ఏంది డైరెక్ట్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కి √3a² అంటే ఏంది సైడ్ ఎంత మనకి 15². ఓకే అంటే √3/4 ఇంటూ 15² అంటే ఎంత 225. గుర్తుపెట్టుకోండి. మనకి ఇంకా ఇక్కడ చూడండి √3 వాల్యూ ఇవ్వడం జరిగింది ఎంత 1.73 ఇంటూ 225/4 రైట్. ఇక్కడ చూడండి డైరెక్ట్ ఇంటూ చేసేద్దాం 225 ఇంటూ 1.73 మనం డెసిమల్ తీసేద్దాం తర్వాత రాసుకుందాం. ఓకే 3 5 15 3 2 6 7 3 2 6 7 5 35 7 2 14 14 15 16 17 7 2 14 15 మళ్ళా 1 తో ఇంటూ చేస్తే అదే వస్తుంది కాబట్టి అదే రాసుకుందాం. 5 7 ఒక 5 ఎంత మొత్తము 12. ఇక్కడ చూడండి 6 7 7 7 14 ఒక 5 19 5 6 7 8 3 ఎంత వచ్చింది 38,925. మనకి ఇక్కడ 2 digits పాయింట్ కాబట్టి 2 digits పాయింట్. ఓకే అంటే ఎంత వచ్చింది 389 ఈ పాయింట్ 28 బై ఏం రాయాలా డైరెక్ట్ ఇక్కడ రాస్తున్నాం. దీని మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది 38,925/4. మనకి ఇక్కడ ఏంటి డెసిమల్ 2 digits తర్వాత కాబట్టి పాయింట్ ఇక్కడ పెడదాం. ఇప్పుడు ఏం చేయాలా భాగారం చేయాలి దేంతో 4 తో. ఓకే 4 తో భాగారం చేద్దాం 389.25 భాగారం చేద్దాం. ఇప్పుడు చూడండి 4 9s 36 ఎంత మిగులుతుంది 2 మిగులుతుంది ఎంత 8 లో 2 9 తిప్పుకుందాం 4 7 28 1 మిగులుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుందాం. భాగారం ఇట్లా చేయాలి చూడండి పాయింట్స్ ఇది పాయింట్ అవతల పెట్టుకుంటాం. ఇప్పుడు 2 దింపుకోవాలి 4 3 12 0 మిగులుతుంది. తర్వాత ఇంకా ఉంది 5 ఉంది కాబట్టి 5 దింపుకున్నాం 4 1 4 ఎంత 5 లో 4 పోతే 1. ఓకే 5 లో 4 పోతే 1 మళ్ళా ఇంకా అంతే కదా పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 0 4 2 8 మళ్ళీ 2 మిగులుతుంది ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 మళ్ళా 4 5 20 అంటే మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది ఫైనల్ గా 0 వస్తుంది. అంటే మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది 97.3125 cm². ఇది ఏంది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఆన్సర్.
ఇప్పుడు ఇంకా మనం ఏం చేయాలా? ఓకే, ఇప్పుడు ఇంకా ఏం చేయాలా మనము? మేజర్, మైనర్ అంటే ఏంది? ఏరియా ఆఫ్ చిన్నది, ఈ చిన్న సెగ్మెంట్ కనుక్కోవాలి. ఇప్పుడు ఆన్సర్ ఏరియా ఆఫ్ కరస్పాండింగ్ మైనర్ సెగ్మెంట్. ఏరియా ఆఫ్ ది కరస్పాండింగ్ మైనర్ సెగ్మెంట్ ఫార్ములా ఏంది మనకి? సెగ్మెంట్ ఏంది ఫార్ములా మనకి? ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ సెక్టర్ మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 117.75 మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఆన్సర్ ఎంత వచ్చింది? 97.3125 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేయాలా? ఏరియా ఆఫ్ సెక్టర్ లో నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీసేసేయాలి. ఓకే, తీసేద్దాం. ఇక్కడ చూడండి 117.75 మళ్ళీ ఇప్పుడు తీసేటప్పుడు కూడా పాయింట్ కింద పాయింట్ ఉండాలి. 0.97 మళ్ళా 3125 0 తీసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు తెచ్చుకుంటాం 9 మళ్ళా 10లో కల్లా 5 పోతే 5, 9లో కల్లా 2 పోతే 7, ఇక్కడ ఎంత ఉంటుంది? 4, 4లో 1 పోతే 3, ఇక్కడ ఎంత ఉంటుంది? 7, 7లో 3 పోతే 4 పాయింట్, 7లో 7 పోతే 0, 11లో 9 పోతే 2, ఎంత వచ్చింది? 20.4375. ఇది 4375 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు వరకు మనం కనుక్కునేది ఏంది? మైనర్ సెగ్మెంట్ మాత్రమే కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేయాలా? మేజర్ సెగ్మెంట్ కనుక్కోవాలి. మేజర్ సెగ్మెంట్ ఎలా కనుక్కుంటాం? ఏరియా ఆఫ్ సర్కిల్ లో నుంచి ఏంది? ఏరియా ఆఫ్ సర్కిల్ లో నుంచి ఇగో ఇక్కడ చూడండి, ఏరియా ఆఫ్ సర్కిల్ లో నుంచి ఈ సెక్టార్ ఏరియాని ఈ సెగ్మెంట్ అంటే ఈ మైనర్ సెగ్మెంట్ ని తీసేస్తాం అనమాట. మళ్ళీ చెప్తున్నాడు అండి, ఇటు వరకు అయిపోతే ఏంది ఇది? దేర్ఫోర్ ఇగో ఇదే ఏరియా ఆఫ్ ది కరస్పాండింగ్ మైనర్ సెగ్మెంట్ ఆన్సర్ ఎంత? 17.4375. వీడికి అయిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే మైనర్ ఎక్కడైంది? మేజర్ సెగ్మెంట్ కనుక్కోమంటారు. మేజర్ సెగ్మెంట్ అంటే ఏది మనకి? ఇది ఇగో ఇక్కడ చూడండి, ఇది మేజర్ సెగ్మెంట్ అంటే AQB అనమాట. ఇది మేజర్ సెగ్మెంట్. ఈ మేజర్ సెగ్మెంట్ కనుక్కోవాలంటే ఏం చేయాలా? సర్కిల్లో నుంచి మైనర్ సెగ్మెంట్ తీస్తే అంటే ఇప్పుడు వచ్చిన ఆన్సర్ ని తీసేస్తే మనకు వచ్చేదే ఏరియా ఆఫ్ ది మేజర్ సెగ్మెంట్ అనమాట. నోట్ అండి, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు ఒక మైనర్ సెగ్మెంట్ ఏరియా అయిపోయింది. ఇప్పుడు మేజర్ సెగ్మెంట్ ఏరియా ఆఫ్ ది మేజర్ సెగ్మెంట్ అలా కంటిన్యూ ఇక్కడ నుంచే ఏరియా ఆఫ్ ఏంది? మేజర్ సెగ్మెంట్. దీనికి ఏంది ఫార్ములా మనకి? ఏరియా ఆఫ్ సర్కిల్ లో నుంచి ఏంది? ఏరియా ఆఫ్ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ ఏంది మనకి? మైనర్ సెగ్మెంట్. ఏంది? మైనర్ సెగ్మెంట్. ఇక్కడ చూడండి ఫార్ములా రాస్తాను. ఏరియా ఆఫ్ ది సర్కిల్ కనుక్కొని ఫార్ములా ఏంది? πr², రైట్? మైనస్ ఏరియా ఆఫ్ ది మైనర్ సెగ్మెంట్ మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 20.4375. ఓకే, 20.4375. ఓకే, పై అంటే ఎంత మనకి? 3.14 ఇంటూ r² అంటే ఎంత మనకి? ఇగో r అంటే ఏంది మనకి? 15 సెంటీమీటర్స్ కాబట్టి 50 r² కాబట్టి 15 ఇంటూ 15 మైనస్ 20.4375. ఓకే, ఇవన్నీ ఇంటూ చేసేద్దాం. ఓకే, ఇవన్నీ ఇంటూ చేసేసి దీన్ని తీసేస్తే మనకి ఏరియా ఆఫ్ ది మేజర్ సెగ్మెంట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి 314 ఇంటూ 15. ఓకే, డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ కాబట్టి డైరెక్ట్ చేసుకున్నాం. పాయింట్స్ ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. 5 4 జా 20, 5 1 జా 5 6 7 7 15, 3 5 జా 15. మళ్ళీ ఇంకా 1 తో ఇంటూ చేస్తే అదే వస్తుంది కాబట్టి అట్లా రాసేద్దాం. 0 7 ఒక 4 ఎంత? 11 5 6 7 4 ఎంత వచ్చింది? 4710 వచ్చింది. మళ్ళీ ఇంకోటి ఉంది 15, ఇంకో 15 ఉంది కాబట్టి మళ్ళీ ఇంకో 15 చేద్దాం. 5 0 జా 0, 5 1 జా 5, 7 5 జా 35, 5 4 జా 20, 20 ఒక 23 ఇంటూ మళ్ళీ 1 తో ఇంటూ చేస్తే అదే వస్తుంది కాబట్టి అలాగనే రాసుకుందాం. కలుపుదాం. 5 ఎంత వస్తుంది? 6, తర్వాత 7 ఒక 3 10, 4 5 5 7 ఎంత వచ్చింది? 7 0 6 5 0 మైనస్ ఇదంతా ఇంటూ చేస్తే ఇంత వచ్చింది
17.4375. ఇక్కడ 2 డిజిట్స్ కదా, నేను పాయింట్ పెట్టుకోకుండా చేసిన కాబట్టి పాయింట్ తర్వాత 2 నంబర్లు కాబట్టి ఎంత వచ్చింది 706.15. ఓకే, ఇప్పుడు ఈ 2 తీసేద్దాం, ఇంకా అయిపోతుంది ఆన్సర్. ఓకే, కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్ ఎగ్జామినేషన్ కి మనకి ఇదే వస్తుంది 6, 7, 8 నుంచే. ఓకే, ఇక్కడ చూడండి 706.50 పాయింట్ కింద పాయింట్ ఉన్నట్టు 0.204375 తీసేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి అప్పు తెచ్చుకున్నాం 9, 9, 9లో 5 పోతే 5, 9లో కల్లా 7 పోతే 2, మళ్ళీ ఇక్కడ 9లో 3 పోతే 6, ఇక్కడ ఏముంది 4 పోతే 0, అప్పు పోయింది కాబట్టి 6 అలాగే ఉంటుంది. మళ్ళీ 10లో 2 పోతే 8, 6 ఎంత వచ్చింది 686.065 సెంటీమీటర్స్ స్క్వేర్. అంటే ఇది ఏరియా ఆఫ్ ది మేజర్ సెగ్మెంట్. ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్ ఎంత వచ్చింది మనకి 686.025 సెంటీమీటర్ స్క్వేర్. ఇదేమో మైనర్ సెగ్మెంట్. మైనర్ సెగ్మెంట్ ఎలా కనుక్కున్నాం, లాస్టింగ్ అయిపోయింది. మైనర్ సెగ్మెంట్ ఎలా కనుక్కున్నాం, ఇది మైనర్. ఏంది ఏపీబి. ఏపీబి అనేది మైనర్ సెగ్మెంట్. ఈ మైనర్ సెగ్మెంట్ సెక్టార్ లో నుంచి ట్రయాంగిల్ తీసేస్తాం. ట్రయాంగిల్ తీసేస్తే మనకి మైనర్ సెగ్మెంట్ వచ్చింది. ఏరియా ఆఫ్ ది మేజర్ సెగ్మెంట్ ఎలా కనుక్కున్నాం, ఈ సర్కిల్ మొత్తంలో నుంచి చిన్న పార్ట్ తీసేస్తే మిగిలిన పార్ట్ మనకి మేజర్ సెగ్మెంట్. నేను కూడా అదే చేశాను. ఏరియా ఆఫ్ సర్కిల్ లో నుంచి ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ఆన్సర్ తీసేసాను. తీసేస్తే మనకు వచ్చింది మేజర్ సెగ్మెంట్. నోట్ డౌన్ గైస్. 11.1 నుంచి 7th క్వశ్చన్ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. 6, 7, 8 వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. అది గుర్తుపెట్టుకోండి. ఈ కార్డ్ ఆఫ్ ఈ సర్కిల్ రేడియస్ 12 సెంటీమీటర్స్ సబ్టెన్స్ అండ్ యాంగిల్ 120 degrees at the center. సేమ్ ఇందాక క్వశ్చన్ లెక్కనే ఉంటుంది కానీ ఒక కండిషన్ ఉంది ఇక్కడ. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది కరస్పాండింగ్ సెగ్మెంట్ ఆఫ్ ది సర్కిల్. ఏంది ఇక్కడ సెగ్మెంట్ కనుక్కోమంటారు కానీ మైనర్ సెగ్మెంట్ మేజర్ సెగ్మెంట్ ఏం చెప్పట్లేదు. కానీ ఇక్కడ చూడండి మనకి ఇంటి ఇక్కడ కరస్పాండింగ్ సెగ్మెంట్ ఏంది, ఏ కార్డ్ ఆఫ్ ది సర్కిల్. కార్డ్, ఒక కార్డ్ తీసుకుందాం. ఓకే, రేడియస్ 12 సెంటీమీటర్ సబ్టెన్స్ అండ్ యాంగిల్ 120 degrees at the center. సెంటర్ కాడ ఎన్ని డిగ్రీల కోణం ఇప్పుడు 120 ఎంత 120 degrees. ఎంత రేడియస్ 12 సెంటీమీటర్స్. ఇక్కడ కూడా 12 సెంటీమీటర్స్. రైట్, అంటే ఇక్కడ చూడండి ఏరియా. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది కరస్పాండింగ్ సెగ్మెంట్ ఆఫ్ ది సర్కిల్. అసలు కరస్పాండింగ్ సెగ్మెంట్ అంటే ఏంది, మనకి మేజర్ సెగ్మెంట్ కనుక్కోమంటే మేజర్ అక్కడ మేజర్ అంటే సర్కిల్ ఏరియా కనుక్కొని ఆ సెక్టర్ సెగ్మెంట్ మైనర్ సెగ్మెంట్ ఆన్సర్ తీసేస్తుంటుంది. రైట్, కానీ ఇక్కడ కరస్పాండింగ్ సెగ్మెంట్ అంటారు. ఏంది అసలు కరస్పాండింగ్ సెగ్మెంట్ అంటే, ఒక కార్డ్ కి మనకి ఏర్పడిన ఆర్క్ ఉండే, ఇగో ఇది కార్డు. ఈ కార్డ్ కి ఇది ఏమైంది ఆర్క్ అయింది. రైట్, ఈ సెక్టర్ మొత్తం ఇది ఏమైంది ఆర్క్. ఈ కార్డ్ కి కూడా ఆర్క్ అయింది. ఈ ఆర్క్ లోపల ఉన్న భాగాన్ని మనం ఏమంటాం కరస్పాండింగ్ సెగ్మెంట్ అంటాం. అంటే ఇప్పుడు ఏం కనుక్కోవాలా మనము, ఈ మైనర్ సెగ్మెంట్ ఆన్సర్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం, సెక్టార్ లో నుంచి ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా తీసేస్తే సరిపోతుంది. కానీ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి మరి, ఈ సెక్టార్ ఏంది, ఈ సెక్టార్ లో నుంచి ట్రయాంగిల్ ఏరియా తీసేసేయాలి. మనం ఇందాక ప్రాబ్లం ఫస్ట్ చేసినప్పుడు అదే మెథడ్ చేయాలి. ఒకటే క్వశ్చన్ ఇక్కడ ఏంది, ఈ మైనర్ సెగ్మెంట్ ఆన్సర్ కనుక్కోవాలి. ఇప్పుడు అర్థమైందా ఎలా కనుక్కోవాలి, సెక్టార్ లో నుంచి ట్రయాంగిల్ ఏరియా అనేది తీసేసేయాలి. ఓకే, రేడియస్ గివెన్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఎంత మనకి 12 సెంటీమీటర్స్. రైట్, టీటా మొత్తం ఎంత 120 degrees. రైట్, మరి ఇప్పుడు ఏంటి మనకి కావాల్సింది, ఇక్కడ గమనిస్తే మనకి దీన్ని నేమ్ అనుకున్నాం AMB, ఇది P అనుకున్నాం. ఓకే, మనం ఈ ట్రయాంగిల్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా సెక్టార్ ఏముందబ్బా ఈజీగా అనుకుంటాం 120 degrees by 360, పై అంటే 3.14, అలాగనే ఆర్ స్క్వేర్ అంటే 12 స్క్వేర్. అది సింపుల్ గా అయిపోతుంది, అది పక్కన పెట్టేద్దాం. కానీ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎలా అనుకుంటాం, ఏం బ్రో ఇందాకేమో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ √3/4 a స్క్వేర్ అని చెప్పారు. మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ నేను ఏం చెప్పినాను దాంట్లో ఫస్ట్ వీడియోలో, మళ్ళీ ఇప్పుడు 6th క్వశ్చన్ లో ఏం చెప్పినాను, సైడ్స్ ట్రయాంగిల్ లో 2 sides లెంత్ ఈక్వల్ ఉండి యాంగిల్ 60 degrees ఉందనుకో, ఖచ్చితంగా నువ్వు ఈక్వలేటర్ ఫార్ములా వాడొచ్చు. ఏది √3/4 a స్క్వేర్.
కానీ ఇక్కడ మనకి 60 degrees లేదు, ఏముంది 120 degrees ఉంది. అంటే ఇప్పుడు మనకి ఈ ఫార్ములా అనేది పని చెయ్యదు. ఎందుకు? ట్రయాంగిల్ 2 sides లెంత్ ఉండి 60 degrees ఉంది అని ఇందాక ప్రూవ్ చేసాం, ఇటు పక్క మొత్తం ప్రూవ్ చేసినాం. ఎందుకు ఆ ఫార్ములాని వాడాలని ప్రూవ్ చేసేసాం. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ వచ్చి ఈ ఫార్ములా ఉపయోగించి చేసేసాం. ఎప్పుడు సర్కిల్ 2 sides లెంత్ ఈక్వల్ ఉండి యాంగిల్ 60 degrees ఉన్నప్పుడు ఈక్వలేటరల్ ట్రయాంగిల్ బేస్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటుంది, అది మాట్లాడినాం. కానీ ఇప్పుడు ఏంది మరి దీనికి ఈ ఫార్ములా పని చేయదు. మరి ఇప్పుడు ఏం ఫార్ములా వాడాలి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మరి హాఫ్ తెలుసు, బేస్ లేదు, హైట్ లేదు, ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు టెగ్నోమెట్రీకి వెళ్ళిపోదాం ఇంకా మొత్తం. ఓకే, అంటే ఈ ట్రయాంగిల్ నేను ఇక్కడ వేస్తున్నాను చూడండి. యాంగిల్ 120 degrees, అలాగనే OAB, ఇది మనకి ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ ఇక్కడ వేసారు. సెక్టార్ ఏముందబ్బా, ఈజీ కనుక్కుంటే సెక్టార్ లో నుంచి ట్రయాంగిల్ తీసేస్తే మనకి మైనర్ సెగ్మెంట్ వస్తుంది. సింపుల్, ఇంకా ప్రాబ్లం ఇంతే. ఓకే, కానీ ఇప్పుడు దీన్ని కనుక్కోవాలి. దీన్ని కనుక్కొని ఇక్కడ నేను ఒక పర్పెండిక్యులర్ గీసుకుంటాను. అంటే ఇది M. అంటే ఇక్కడ చూడండి ట్రయాంగిల్, ఏది ట్రయాంగిల్ మనకి మొత్తము OAB, రైట్. లెట్ OM పర్పెండిక్యులర్ టు AB. అంటే ఒక లైన్ గీసారు, ఏంది AM పర్పెండిక్యులర్ టు AB. అంటే ఏంది పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees. అంటే ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమన్నాయి? ఈక్వల్ అయినాయి. ఎందుకు ఈక్వల్ అయినాయి? ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, మళ్ళా ఒక సైడ్ ఇటు సైడ్ సేమ్ లెంత్ కదా. ఓకే, మళ్ళీ హైపోటెన్యూస్ కూడా ఈక్వల్ అయింది. ఈ రెండింటి కామన్ సైడ్ ఏముంది? ఈ రెండు ట్రయాంగిల్స్ కి OM అనేది కామన్ సైడ్ ఉంది, RHS. ఓకే, RHS ఏమైంది? దీని రూల్ ప్రకారం ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమని ఇప్పుడు సిమిలారిటీ అని. అంటే ఇప్పుడు ఏంది మాట్లాడుతున్నది? అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమైనా ఈక్వల్ అయిపోయినాయి. ఓకే, అంటే బేస్ హైట్ అనుకుంటారు చూడండి ఇప్పుడు మీరు. ఓకే, అంటే ఏంది ఇప్పుడు ఆ రెండు ట్రయాంగిల్స్? ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ AOM ఈక్వల్ టు ట్రయాంగిల్ BOM. అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమని ఇప్పుడు ఈక్వల్ అయిపోయినాయి. దేని ప్రకారం? RHS ప్రకారం. ఓకే, అంటే ఇప్పుడు యాంగిల్స్ మొత్తం ఏమవుతాయి? ఈక్వల్ అయిపోతాయి. అంటే ఏమేమి యాంగిల్స్ ఉండే మనకి? యాంగిల్ AOM ఈక్వల్ టు యాంగిల్ BOM. ఇక్కడ చూడండి, ఈ రెండు ట్రయాంగిల్స్ మొత్తం ఎన్ని డిగ్రీలు ఇవ్వడం జరిగింది? 120 degrees ఇవ్వడం జరిగింది. ఎంత? 120 degrees. మనకి ఈక్వల్ అని రావడం జరిగింది కాబట్టి ఏం చేస్తాం? బై 2. అంటే ఇటు సగం పోతుంది, ఇటు సగం పోతుంది. 120 లో సగం ఎంత? 60. అందుకే నేను ఇక్కడ చూడండి 2 1 జా 2 16 జా. అంటే ఇక్కడ చూడండి యాంగిల్ OM ఆన్సర్ ఎంత వస్తుంది? O అంటే ఏది? మధ్యలో ఉన్న ఇగో. ఎప్పటికైనా సరే యాంగిల్ మధ్యలో రాసుకుంటాం చూడండి. ఏంది? యాంగిల్ ఎప్పుడు మధ్యలో రాసుకుంటాం. అంటే ఇది 60 degrees వచ్చింది, ఇది 60 degrees వచ్చింది ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి. ఓకే, మరి ఇప్పుడు ఎలా కనుక్కుంటాం? హైపోటెన్యూస్ బేస్ ఎలా కనుక్కుంటాం? ఇప్పుడు ట్రయాంగిల్ ఏరియా కనుక్కుంటాను. ఏరియా కనుక్కున్న తర్వాత నేను డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తాను, అది తెలియాలి మనకి. ఆపోజిట్ ఇక్కడ 12 centimeters, ఇక్కడ 12 centimeters. ఆపోజిట్ బై ఇదేమవుతుంది? బేస్ అవుతుంది. ఇదేమవుతుంది? అడ్జసెంట్ అవుతుంది. అంటే ఇది అడ్జసెంట్ మనకి ఏంది? హైట్ కదా. అంటే ఇప్పుడు మొత్తం ట్రయాంగిల్ లేకే వెళ్ళిపోదాం. ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, ఏది? ట్రయాంగిల్ AOM. ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ OM లో ఆపోజిట్ వాల్యూ తెలియాలి నాకు. ఏంది? ఆపోజిట్ వాల్యూ తెలియాలి. ఆపోజిట్ వాల్యూ తెలియాలంటే ఏంది? సైన్. ఇక్కడ చూడండి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇంకా టెగ్నోమెట్రీకి వెళ్ళిపోదాం. ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఎంత? ఏది మనకి వచ్చేది? సైన్. అందుకే నేను సైన్ రాశాను. 60 degrees. ఎంత కోణము? 60. ఆపోజిట్ బై హైపోటెన్యూస్, రైట్. సైన్ 60 degrees ఎంత? √3/2 ఈక్వల్ టు ఆపోజిట్. ఆపోజిట్ వాల్యూ ఏముంది? ఏం లేదు కాబట్టి AM. అదే మనకు కావాల్సింది బేస్ AM బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఎంత? 12. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 12√3 ఇంటూ AM 2. ఇక్కడ చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ 12√3 ఈక్వల్ టు AM 2. మనకి ఏం కావాలి? AM వాల్యూ కావాలి కాబట్టి ఏమొస్తుంది? AM ఈక్వల్ టు 12√3/2. 2 1 జా 2 6 జా. అంటే AM మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 6√3 వచ్చింది, రైట్. AM ఆన్సర్ ఎంత వచ్చింది? 6√3. 6√3 వచ్చింది. ఓకే, ఇది పక్కన పెట్టండి. 6√3 centimeters వచ్చింది AM. ఇప్పుడు చూడండి, నేను ఒక విషయం చెప్తాను. ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ లో మనకి రేడియస్ ఒక్కటి ఇవ్వడం జరిగింది. ఏంది? రేడియస్ ఒక్కటి ఇవ్వడం జరిగింది. ఈ రేడియస్ తో బేస్ చేసుకుని డయామీటర్ కనుక్కుంటే మనకు ఫార్ములా ఏంది? డయామీటర్ కనుక్కోనికే సర్కిల్ లో 2R, రైట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 ఉంది, రేడియస్ ఎంత ఉంది? 5 ఉంది. నాకు డయామీటర్ కావాలి. డయామీటర్ కావాలంటే ఏం చేస్తాను? 2 × 5 ఎంత? 10. అంటే డయామీటర్ ఎంత వచ్చింది? 10 centimeters. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మనకి ఒక సగం భాగం ఇచ్చినారనుకో, మిగతా సగం భాగాన్ని మనం ఏం చేయొచ్చు? ఇంటూ 2 కొడితే
మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్. ఇక్కడ కూడా నేను అదే మాట్లాడుతున్నాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఈ చిన్న బేస్ మాత్రం కాదు, మొత్తం బేస్ కావాలి. అంటే ఈ ట్రయాంగిల్ బేస్ కావాలి నాకు మొత్తం. అంటే ఏఎంని ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇక్కడ చూడండి, ఏఎంని అంటే నాకు ఏబి కావాలంటే ఏంది? ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంత డయామీటర్ అనుకోండి, ఇక్కడ ఇది అంత డయామీటర్ ఏబి. ఈ ఏబి బేస్ కావాలి నాకు. అంటే ఏబి ఏంది బ్రో? డయామీటర్ అంటారు, బేస్ అంటారు, ఆ టైం కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ చూడండి, మీకు అర్థం కావాలని ఆ పదాలు వాడుతున్నాం. ఇదంతా నాకు ఈ ఒక డయామీటర్ అనుకుందాం. ఈ డయామీటర్ కావాలంటే నాకు ఏం చేయాలా? ఈ భాగం ఈ రేడియస్ ని డబల్ చేద్దాం. ఏంది? ఏఎం ని డబల్ చేద్దాం. ఓకే, బేస్ అది తీసేద్దాం, అంటే డయామీటర్ రేడియస్ తీసేద్దాం. అంటే నాకు ఏఎం వాల్యూ అంటే ఏబి వాల్యూ కావాలంటే ఏఎం నే డబల్ చేస్తున్నాను. ఓకే, అందుకే ఇంటూ 2 ఏబి బేస్ అని రాద్దాం, మీకు అర్థమవుతుంది. ఇంకా బేస్ ఏబి ఈక్వల్ టు ఏఎం ఇంటూ 2. ఏఎం వాల్యూ ఎంత? 6√3 ఇంటూ 2. ఓకే, అంటే 6 12√3. ఏఎం వాల్యూ ఎంత వచ్చింది అంటే ఇదే మనకి బేస్. ఇది ఏబి వాల్యూ ఎంత వచ్చింది? 12√3 సెంటీమీటర్స్. ఇది బేస్ మనకి. ఇప్పుడు ఏం చేయాలా? హైట్ కనుక్కోవాలి. ఇప్పుడు ట్రయాంగిల్ లో బేస్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలా? హైట్ కనుక్కోవాలి. హైట్ కనుక్కోవాలంటే మనకి ఏంది ఫార్ములా? మళ్ళా ఇక్కడ చూడండి, కాస్ ట్రయాంగిల్. ఇక్కడ చూడండి, మళ్ళీ సేమ్ అదే. ఎందుకు బేస్ హైట్ ఏది అనుకుంటా అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ కి హైట్ అనేది ఒక్కటే ఉంది కాబట్టి ఒక్కసారిగా అనుకుంటే అయిపోతుంది. ట్రయాంగిల్ ఏది? ఏఓఎం. ఆ రెండు ట్రయాంగిల్ కి కామన్ సైడ్ ఒకటే కాబట్టి సరిపోతుంది. ఇక్కడ చూడండి, నాకేమో హైపోటెనస్ తెలుసు, అడ్జసెంట్ తెలీదు. అంటే ఏంది? ఏది మనకి? అడ్జసెంట్ బై హైపోటెనస్. కాస్ ఎన్ని డిగ్రీలు? 60 డిగ్రీలు. అడ్జసెంట్ బై హైపోటెనస్. కాస్ 60 డిగ్రీస్ ఎంత? 1/2. అడ్జసెంట్ ఏది మనకి? ఓఎం. ఓఎం బై హైపోటెనస్. హైపోటెనస్ ఎంత? 12. 12 1 జా 12. ఓఎం వాల్యూ కావాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 12 into 1 12 ఈక్వల్ టు ఓఎం ఇంటూ 2. ఓకే, ఇక్కడ చూడండి, నాకు ఓఎం వాల్యూ కావాలి. ఓఎం వాల్యూ కావాలంటే ఏం చేయాలా? 2. ఇక్కడ చూడండి, 12/2. 2 1 జా 2 6 జా అంటే ఓఎం వాల్యూ మొత్తం ఎంత వచ్చింది? 6 వచ్చింది. దీన్ని మనం ఏం మాట్లాడతాం? హైట్. ఏంది? హైట్. ఇది బేస్. బేస్ ఎంత వచ్చింది మనకి? 6 వచ్చింది. సారీ, బేస్ ఎంత వచ్చింది మనకి? ఏఎం. ఇగో సారీ, ఏబి. ఏబి మొత్తం ఏంది మనకి? బేస్. బేస్ ఎంత వచ్చింది? 12√3. హైట్. హైట్ మొత్తం ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఏబి హైట్ ఎంత వచ్చింది? ఓఎం ఎంత వచ్చింది? 6 వచ్చింది, రైట్. అంటే ఇక్కడ మనకి ఇంకా అయిపోయింది, ప్రాబ్లం అయిపోయింది. వచ్చింది అంటే ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అనుకోని సింపుల్ గా అనుకోవచ్చు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, రైట్. ఇప్పుడు చూడండి ఫార్ములా, ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ఈక్వల్ టు ఏం చేయాలి? ఫార్ములా మనకి ఏరియా ఆఫ్ సెక్టార్. ఏంది? ఏరియా ఆఫ్ ది సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఓకే, ఇక్కడ చూడండి, మొత్తం ఇక్కడ చూడండి, ఏరియా ఆఫ్ సెక్టార్ లో నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీసేసేయాలి. ఓకే, ఏరియా ఆఫ్ సెక్టార్ మనకి ఫార్ములా ఏంది? θ/360 degrees ఇంటూ సెక్టార్ ఏది? OABP. ట్రయాంగిల్ ఏది మనకి? AOB. బేస్ ఏది మనకి? AB. ఇది బేస్, ఇది హైట్. ఓకే, πr² అంటే ఈ సెక్టార్ లో నుంచి ఏంది? ఇప్పుడు ఈ సెక్టార్ లో నుంచి ట్రయాంగిల్ తీసేస్తే అప్పుడే మనకు వచ్చేది ఏంది? కరస్పాండింగ్ సెగ్మెంట్ ఆఫ్ ది సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏంది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఫార్ములాని సబ్స్టిట్యూషన్ చేయండి. θ మనకు మొత్తం ఎంత? 120 degrees by 360 degrees ఇంటూ π అంటే ఎంత యూజ్ చేయాలి మనము? 3.14 ఇంటూ r². r² అంటే ఎంత? 12 into 12 మైనస్ ఆఫ్. మైనస్ చూడండి ఇక్కడ ఏంది? మైనస్ బేస్ ఎంత మనకి? 12√3 ట్రయాంగిల్ అనమాట ఇంటూ హైట్ ఎంత? 6, రైట్. ఇప్పుడు అంతా క్యాలిక్యులేషన్ చేయండి. ఇగో సెక్టార్ దే ట్రయాంగిల్ చేయాలి. చూడండి, మళ్ళీ ఎడ్డిగా చేయకూడదు. అంటే ఇది ఇక్కడివి క్యాన్సల్, ఇక్కడ క్యాన్సల్ చేయకూడదు. చూడండి, 0 0 క్యాన్సల్, 12 1 జా 12 3 జా, రైట్.
తర్వాత 3 1 జా ఎంత, 3 4 జా ఎంత వచ్చింది, ఇక్కడ 3.14 ఏమని రాయొచ్చు, 314/100 ఇంటూ ఇంకా మిగిలినది రాద్దాం 4 into 12, రైట్. ఇంకా మిగిలినటువన్నీ రాశాను, ఇక్కడ అంతా ఏం మిగలలేదు. ఇది డెసిమల్ ఉంటే p/q ఫామ్ లో రాసుకున్నాను. 4 12 మైనస్ 2 1 జా 2 6 జా ఎంత మిగిలింది, 6 6 జా 36 √3. ఇగో 2 1 జా 2 6 జా 12 క్యాన్సల్ అయిపోయింది, 6 6 6 జా 36 √3 అలాగనే ఉంది. ఓకే, ఇక్కడ చూడండి ఇంకా ఇవన్నీ ఇంటూ చేసేసి డెసిమల్ లేక చేంజ్ చేసుకుందాం మనం. ఇది అలాగనే ఉండండి. ఫస్ట్ దీని ఆన్సర్ కనుక్కుందాం. ఫస్ట్ ఇక్కడ 314 into 4 కదా, 4 వేద్దాం. 4 4 జా 16, 4 1 జా 4 5, 3 4 జా 12 ఇంకా ఎంత వచ్చింది, 1256 ఇంటూ మళ్ళా ఇంకా 12 చేయాలా ఇంటూ 12, 6 2 జా 12, 5 2 జా 10 11, 2 2 జా 4 5, 2 మిగిలింది. ఓకే, ఇంకా 1 తో ఇంటూ చేస్తే అదే కాబట్టి 6 5 2 1 2 ఏమా 7 10 ఎంత 4 5 1 ఎంత వచ్చింది, 15,072 ఎంత 15,072 బై 100 ఉంది కాబట్టి 100 మైనస్ ఇక్కడ చూడండి 36 √3 వాల్యూ ఎంత మనకి 1.73 ఎంత ఇంటూ చూడండి ఇక్కడ 1.73 డెసిమల్ అలాగనే ఉండాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి, 173 ఇంటూ 36 తో మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, 6 3 జా 18, తర్వాత 6 7 జా 42, 42 ఒక 43 1 మిగిలిన. ఇక్కడ చూడండి 6 1 జా 6, 6 ఒక 4 10 ఇంటూ 3 3 జా 9, 7 3 జా 21 1 మిగిలింది కాబట్టి 1 అలాగనే ఉంటుంది. 3 1 జా 3 4 5 ఇక్కడ చూడండి 8 అలాగనే రాసుకుంటాం. 9 ఒక 3 12 2 ఎంత 6 ఇక్కడ చూడండి 2 పాయింట్స్ తర్వాత డెసిమల్ కాబట్టి 2. ఓకే, అంటే ఇక్కడ చూడండి అన్ని డెసిమల్ ఎక్స్చేంజ్ చేసుకుంది. ఇది కూడా 100 ని డెసిమల్ ఎక్స్చేంజ్ చేయండి. 115.72 మైనస్ ఎంత వచ్చింది ఇక్కడ 62.28. అంటే ఈ రెండు తీసేస్తే మనకి మైనస్ సెగ్మెంట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు తీసేద్దాం, ఆ రెండు అయిపోయింది ప్రాబ్లం ఆన్సర్ తీసేద్దాం. ఇక్కడ చూడండి 115.72 మళ్ళీ పాయింట్ కింద పాయింట్ ఉండాలి చూడండి ఎప్పటికన్నా 62.28 అప్పుడు తెచ్చుకుందాం. 12 లో కల్లా 8 పోయింది అనుకో ఎంత 4, ఇక్కడ ఎంత ఉంటుంది 6 లో కల్లా 2 పోయింది అనుకో 4 పాయింట్, ఇక్కడ మళ్ళీ అప్పు తెచ్చుకుంటాం 10 లో 2 పోతే 8, ఇక్కడ 4 ఉంటుంది, మళ్ళీ ఇంకా 4 అప్పు తెచ్చుకుంటే 14 లో 6 పోతే 8 ఎంత వచ్చింది మొత్తము 88.44 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ అయిపోయింది ఇంక అంతే ఆన్సర్. ఫస్ట్ నేను ఏం చేశాను, ట్రయాంగిల్ మొత్తం కనుక్కున్నాను. ఏంది బేస్ హైట్ కనుక్కున్నాను. బేస్ హైట్ కనుక్కున్న తర్వాత మైనర్ సెగ్మెంట్ ఫార్ములా ఏంది మనకి, ఏరియా ఆఫ్ సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. అంటే ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా రాసుకుని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా రాసుకున్నాను. సెక్టర్ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వచ్చింది 115.72 మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది 62.28. మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 88.44 సెంటీమీటర్ స్క్వేర్. Okay, 8th question. A horse is tied to a peg at the cover of the square shaped grass field side 15 meters by means of an 5 meters long rope. Find. ఇవి కనుక్కోవాలి. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఇవి ఏమేమి కనుక్కున్నాం. ఏ హార్స్ ఇస్ టైడ్. టైడ్ అంటే కట్టడం. ఏంది కట్టడం అన్నమాట. టు ఏ పెగ్. పెగ్ అంటే మేకు. ఆఫ్ ది కవర్ ఆఫ్ ది స్క్వేర్ షేప్డ్. ఏంది స్క్వేర్ షేప్డ్. కవర్ ఆఫ్ ది కవర్ అంటే ఒక సైడ్ కి మూలకి. ఓకే, స్క్వేర్ షేప్డ్ గ్రాస్ ఫీల్డ్ అంటే ఏంది ఒక ఇదేంది స్క్వేర్ షేప్ లో ఉన్న గ్రాస్ ఫీల్డ్ అంటే గడ్డి మీసేది ఉంటుంది కదా, అది స్క్వేర్ షేప్ లో ఉంది. ఎంత 15 మీటర్స్ తో. అంటే స్క్వేర్ ఎప్పుడు 4 సైడ్స్ ఏమవుతుంది ఈక్వల్ గా ఉంటుంది. 15 15 15. ఏ టైడ్ పెగ్ హార్స్ అంటే ఒక మూలకి ఒక మేకుతో ఏంది ఒక మూలకి ఒక మేకుతో 5 మీటర్లు. ఇక్కడ చూడండి మీన్స్ ఆఫ్ లాంగ్ రోప్ 5 మీటర్స్ అంటే ఒక తాడుతో ఒక హార్స్ ని కట్టడం జరిగింది. ఎంత 5 మీటర్స్ రోప్ తో. ఓకే, అంటే ఈ హార్స్ ఇదంతా ఇప్పుడు ఏం చేస్తుంది మేత వేయడానికి సిద్ధంగా ఉంది. ఓకే రైట్.
అర్థమైంది కదా క్వశ్చన్. ఒక స్క్వేర్ షేప్ అంటే ఒక ఏంది గ్రాస్ ఫీల్డ్ ఉంది ఒక స్క్వేర్ షేప్ లో, ఒక మూలకి ఒక మేకుతో 5 మీటర్ల తాడుతో దాన్ని కట్టడం జరిగింది. ఏంది ఒక మూల నుంచి 5 మీటర్ల తాడుతో దాన్ని కట్టడం జరిగింది. ఓకే, ఆ స్క్వేర్ షేప్ మొత్తం ఎంత 15 15 15 15. మనకి ఇది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ కట్టడం ఒక్కటే ఇంపార్టెంట్ 5 మీటర్స్. ఓకే, మరి ఇప్పుడు ఏంది క్వశ్చన్, మరి ఫస్ట్ క్వశ్చన్ ద ఏరియా ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది ఫీల్డ్ ఇన్ విచ్ ద హార్స్ కెన్ గ్రేస్. అసలు ఏంది ఇక్కడ ద ఏరియా, ఇప్పుడు ఏరియా కనుక్కోవాలి. పార్ట్ ఆఫ్ ది ఫీల్డ్ ఇన్ విచ్ హార్స్ కెన్ గ్రేస్. గ్రేస్ అంటే ఏంది మేత వేయడం. ఇప్పుడు ఈ హార్స్ ఉంది కదా, ఈ హార్స్ లో ఈ ఏరియా మొత్తం కవర్ చేస్తుంది కదా ఇప్పుడు 5 మీటర్ల తాడుతో, అయితే ఎంత మేత వేసింది అనేది క్వశ్చన్. అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏంది 90 డిగ్రీస్, ఇదంతా ఏమవుతుంది సెక్టార్ అవుతుంది. మనం దీన్ని ABCD అనుకున్నాం, దీన్ని O అనుకున్నాం, దీన్ని MN అనుకున్నాం. ఓకే, ఇదంతా సెక్టార్ ఏర్పడింది ఎన్ని డిగ్రీలతో 19 డిగ్రీస్ తో. మనం అంటే ఈ సెక్టార్లు ఇప్పుడు సెక్టార్ గురించి మాట్లాడుతున్నాం. ఈ సెక్టార్ మొత్తం అక్కడ ఏం చేస్తుంది హార్స్ మేత వేస్తుంది. ఎంత మేత వేసింది ఆ ఏరియాని మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఇదే ఫస్ట్ క్వశ్చన్. ఓకే, రేడియస్ ఎంత మనకి 5 మీటర్స్ రైట్. యాంగిల్ ఎంత మనకి, ఏది యాంగిల్ NAM ఈక్వల్ టు ఎంత 90 డిగ్రీస్. ఏరియా ఆఫ్ ది సెక్టార్, ఈ సెక్టార్ ఏంటిది 5 మీటర్ల తాడుతో అది మేత వేసేది మనం కనుక్కుంటాం. ఓకే, దాని ఫార్మ్ ఏంది θ/360 డిగ్రీస్ ఇంటూ πr² రైట్. θ మొత్తం ఎంత 90 డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ పై ఎంత రావచ్చు 3.14 గా రావచ్చు. ఓకే, r² అంటే ఎంత 5 ఇంటూ 5. ఓకే, 0 0 క్యాన్సల్, 9 1 జా 9 4 జా ఎంత మిగిలింది 3.14 ఇంటూ 5 ఇంటూ 5 బై ఏం లేదు ఇక్కడ 4 మిగిలింది రైట్ 4. ఓకే, 4 ఎలా రాసుకున్నా ఒకటే అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి 3.14 న్యూమరేటర్ మొత్తం ఇంటూ చేద్దాం. 314 ఇంటూ 5, 5 4 జా 20, 5 1 జా 5, 5 6 7, 5 3 జా 15. ఎంత వచ్చింది 1517. ఇంకొక 5 ఉంది, 5 0 జా 0, 7 5 జా 35, 5 5 జా 25, 25 ఒక 3 28, 5 1 జా 5 6 7. ఎంత వచ్చింది ఇక్కడ ఎన్ని పాయింట్స్ తర్వాత 2 పాయింట్స్ తర్వాత ఎంత 78.50 బై 4. బాగా రన్ చేద్దాం ఇంకా 4 తో. ఇగో ఇవన్నీ ఇంటూ చేసాను, పాయింట్ కూడా 2 డిజిట్స్, ఇంకా కింద డినామినేటర్ 4 కాబట్టి 4 తో బాగా రన్ చేద్దాం. 78.50 తో బాగా రన్ చేద్దాం. 4 1 జా 4, 7 లో కల్లా 4 పోతే 3, 8 మిగులుతుంది. ఇక్కడ చూడండి 4 4 జా 30, 4 9s 36, 8 లో కల్లా 2 పోతే 6 పోతే 2. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుందాం, 5 దింపుకుందాం. ఇక్కడ చూడండి 4 6 జా 24, 1 మిగులుతుంది, మళ్ళా 10, 4 2 జా 8, మళ్ళా 2 మిగులుతుంది. ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుందాం. 4 5 జా 20. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది మొత్తము 19.625 సెంటీమీటర్స్. ఇక్కడ మనకి మీటర్లో అనుకుంటా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి మీటర్లో కాబట్టి మనం ఏం చేయాలా మీటర్లోనే రాసుకోవాలి. ఇది మీటర్స్. ఓకే, అర్థమైందా? ఇది అంటే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింది. అంటే మొత్తము 5 మీటర్ల తాడుతా ఫీల్డ్ అంటే గ్రాస్ ఫీల్డ్ మొత్తం ఎంత తినింది 19.625 మీటర్ స్క్వేర్. మరి ఇక్కడ ఏంది నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. The increasing the grassing area if the rope where 10 meters long intersect 5 meters. ఓకే, ఇప్పుడు చూడండి 5 మీటర్ల తాడుతో ఎంత తినిందో రాసాం కదా. ఇప్పుడు ఏంది 10 మీటర్ల తాడుతో 10 మీటర్ల తాడుతో ఎంత కట్టిన తర్వాత 10 మీటర్ల తాడుతో కట్టిన తర్వాత ఎంత మేత వేసింది. ఇప్పుడు క్వశ్చన్ ఇదే, అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాడు అంటే ఎంత మేత వేసింది. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలా తీసేసేయాలి ఇది మొత్తం. అంటే ఇప్పుడు ఒకవేళ 10 మీటర్లతో తాడు కట్టినాను, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ 5 ఇక్కడ 5 అంటే ఈ ఫీల్డ్ ని కనుక్కోవాలి. ఈ ఫీల్డ్ ని కనుక్కోవాలంటే ఏం చేయాలి మొత్తము 10 మీటర్ల తాడుతో ఎంత మేత వేసిందో ఇలాగనే కనుక్కొని 5 మీటర్లతో తీసేసేయాలి, మిగతా ఫీల్డ్ వచ్చేస్తుంది మనకి. అంటే ఈ ఫీల్డ్ ని కనుక్కోవాలి ఇప్పుడు మనం. ఏంది ఆ ఫీల్డ్, ఆ గ్రాస్ మేత వేసిన ఫీల్డ్ ని కనుక్కోవాలి. ఫస్ట్ సేమ్ దీని లెక్కనే సేమ్ రేడియస్. ఇప్పుడు రేడియస్ ఏమవుతుంది 10 సెంటీమీటర్స్ అవుతుంది.
10 మీటర్లతో కదా, సారీ 10 మీటర్ల తాడుతో కట్టడం జరిగింది కాబట్టి ఓకే. అండ్ సేమ్ యాంగిల్ కూడా ఏమవుతుంది, టీటా 90 డిగ్రీస్ అవుతుంది. సేమ్ అలాగనే టీటా బై 360 డిగ్రీస్ ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇది ఇంకా సింపుల్ గా ఉంటుంది. టీటా అంటే మనకి మొత్తం యాంగిల్ ఎంత, 90 డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ పై 3.14 ఆర్ స్క్వేర్ అంటే 10 ఇంటూ 10. ఓకే, 0 0 క్యాన్సల్, 9 1 జా 9 4 జా. ఇక్కడ చూడండి 3.14 తో ఇదంతా మొత్తం ఇంటూ చేస్తే ఏమొస్తుంది తెలుసా, 314/4 వస్తుంది. మీరు క్యాలిక్యులేషన్ చేయండి, ఎందుకంటే 0 0 అంటే ముందరకు వెళ్ళిపోతాయి అనమాట. మొత్తం ఎంత, 314/4 వస్తుంది. ఇప్పుడు 4 తో భాగం చేద్దాం. 314 4 7 జా 28, మళ్ళా 11 అప్పు తెచ్చుకుంటాం. 11లో 8 పోతే ఎంత, 2 3, ఇక్కడ 2లో 2 పోతే 0. ఇక్కడ చూడండి ఎంత వచ్చింది, 34 వచ్చింది. ఎంత వచ్చింది మళ్ళా ఇప్పుడు 34 అంటే 4 8 జా ఎంత 32, మళ్ళీ 4లో 2 పోతే 2. ఇక్కడ 4 కాబట్టి ఏం చేస్తాం, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుందాం. 4 5 జా 20. ఓకే, క్లియర్. అంటే ఎంత వచ్చింది మొత్తము, 78.5 మీటర్స్ లో. ఓకే, మీటర్స్ లో మాట్లాడింది మనం ఇక్కడ మీటర్లు. అంటే 5 మీటర్ల తాడుతో 19.625 మీటర్స్ మొత్తము తినింది అనమాట ఆ గ్రాస్ ఫీల్డ్ ని. మళ్ళీ 10 మీటర్ల దాంతో తాడు కడితే మరి 18.78 మీటర్స్ మొత్తం ఏరియాని తినింది. మరి ఇప్పుడు ఏంది చేయాలి, మళ్ళా ఎంత మిగిసింది, ఇగో ఈ 10 మీటర్ల తాడుతో 5 మీటర్లు మొత్తం తినేసింది. ఇప్పుడు 10 మీటర్ల తాడుతో ఎంత తినింది అని మనం కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడు, అంటే ఏం రాయొచ్చు, ద ఇంక్రీజింగ్ గ్రేజింగ్ ఏరియా. అంటే ఏం చేయాలా, ఈ 10 మీటర్ల నుంచి మొత్తం ఎంత మనకి 78.5 మైనస్ ఇది మొత్తం ఎంత 19.625. అంటే ఈ మొత్తంలో నుంచి భాగం తీస్తే మిగిలిన ఫీల్డ్ అనేది వచ్చేస్తుంది మనకి. ఎంత 78.5.91625. 0 అప్పు తెచ్చుకుందాం. 10 10 9, మళ్ళీ 10 10లో 5 పోతే 5, 9లో 2 పోతే 7, ఇక్కడ 4 ఉంటుంది, 4లో 6 పోతే కాబట్టి అప్పు తెచ్చుకుంటాం. 14 14లో 6 పోతే ఎంత 8, 4 4 అంతే. ఓకే, ఇక్కడ ఎంత 7 ఉంటుంది, 7లో మళ్ళీ పోదు కాబట్టి అప్పు తెచ్చుకుంటాం. 17 17లో 9 పోతే మళ్ళీ 8, మళ్ళీ 8 మిగులుతుంది. ఇక్కడ 6 ఉంటుంది, 6లో 5 పోతే 6లో 1 పోతే 5. అంటే 58.875 మీటర్స్ అనేది మొత్తం తినేసింది అనమాట. మిగిలిన ఫీల్డ్ మొత్తం ఇదంతా ఎంత తినింది, 58.875 మీటర్స్. ఓకే గైస్, నోట్ డౌన్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కి 3 నుంచి ఒకటి వస్తుంది. నోట్ డౌన్ గైస్.